ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనం బైబిల్లో ఉన్న తలాంతులు అనే ఉపమానం గురించి తెలుసుకుందాం. యేసుక్రీస్తు బోధించిన అనేక ఉపమానాల్లో తలాంతులు అనే ఉపమానం కూడా ఒకటి. ఒకసారి ఒక మనుష్యుడు దూరదేశానికి వెళ్ళాలనుకున్నాడు. ఆ మనుష్యుడు తన 3 పనివారిని నమ్మి వారిని పిలిచి కొన్ని తలాంతులను ఇచ్చాడు. తలాంతులు అనగా బహుమానాలు. ఒక తలాంతు ఇంచుమించు 3600 రూపాయలుగా మనము బైబిల్లో చూడవచ్చు. ఆ మనుష్యుడు ఒక పనివానికి 5 తలాంతులు, మరొకనికి 2 తలాంతులు, చివరి పనివానికి 1 తలాంతు వారి సామర్థ్యం కొలది ఇచ్చాడు. తర్వాత ఆ మనుష్యుడు దేశాంతరం వెళ్ళిపోయాడు. తలాంతులు తీసుకున్న పనివారు చాలా సంతోషించారు. 5 తలాంతులు తీసుకున్న పనివాడు వెంటనే వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరో 5 తలాంతులు సంపాదించాడు. 2 తలాంతులు తీసుకున్నవాడు తన తెలివితో మరో 2 తలాంతులు సంపాదించాడు. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు మాత్రం వెళ్ళి తన తలాంతును భూమిలో పాతిపెట్టాడు. ఆ 1 తలాంతుతో ఏ పని కూడా చేయలేదు. చాలా సంవత్సరాల తర్వాత ఆ యజమానుడు స్వదేశానికి తిరిగి వచ్చాడు. యజమానుడు తన తలాంతులతో పనివారు ఏమి చేశారో తెలుసుకోవాలని వారిని పిలిచాడు. 5 తలాంతులు తీసుకున్న పనివాడు వచ్చి, అయ్యా, నేను 5 తలాంతులు తీసుకొని అవి మాత్రమే కాక మరి 5 తలాంతులు సంపాదించాను అని అన్నాడు. మరియు 2 పనివాడు వచ్చి, అయ్యా, నేను 2 తలాంతులు తీసుకొని దానికి బదులుగా మరి 2 తలాంతులు సంపాదించాను అని అన్నాడు. అందుకు ఆ యజమాని వారిద్దరిని చూచి చాలా సంతోషించి, బలనమ్మకమైన మంచి దాసుడా అని ఇద్దరితో అన్నాడు, మీరిద్దరూ కొంచెంలో నమ్మకముగా ఉన్నారు కనుక అనేకమైన వాటి మీద మీకు అధికారం ఇచ్చేదను, నా విందులో పాలు పంచుకొనుడి అని చెప్తాడు. 1 తలాంతు తీసుకున్నవాడు తన యజమానితో, అయ్యా, నేను నా తలాంతును భూమిలో జాగ్రత్తగా దాచిపెట్టాను. ఎందుకనగా నీవు విత్తని చోట పంట కోయివాడవు అని అన్నాడు. అందుకు యజమాని కోపంతో, ఓ సోమరి అయిన చెడ్డదాసుడా, కనీసం దాన్ని బ్యాంకులోనైనా దాచి ఉంచాల్సింది, నేను వచ్చి వడ్డీతో సహా తీసుకొని ఉండేవాణ్ణి అని అన్నాడు. యజమాని సోమరివాని తలాంతులు తీసుకొని మొదటి పనివానికి అప్పగించాడు. మరియు పనికి మారిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏర్పును పండ్లు కొరుకుటయు ఉండును అని అన్నాడు. ఈ ఉపమానంలో మొదటి 2 పనివారు తన యజమాని పట్ల నమ్మకంతో ఎంతో శ్రమించి అతనికి రెట్టింపు తలాంతులు ఇచ్చారు. 3వ వాడు తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచకుండా తన యజమానిని నిరాశపరిచాడు. యజమానుడు పనివారికి వారి యొక్క సామర్థ్యం కొలది వారికి తలాంతులను బహుమానంగా ఇచ్చాడు. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు ఇచ్చిన తలాంతులతో ప్రభువుని ఘనపరిచి స్తుతించి మహిమపరచాలి. ఆయన చెప్పిన మాటలు విని వాటి చొప్పున చేయాలి. మన తలాంతులు ఏవైనా సరే ప్రభు కొరకు వాడినట్లయితే ఆయన వాటిని 5 తలాంతులు పొందిన వారి వలె మనకు అధికంగా ఇస్తాడు మరియు మనల్ని పరలోక రాజ్యంలో చేర్చుకుంటాడు. అయితే మనకు ఉన్న తలాంతును మనము సోమరితనంగా ఉండి వాడకపోతే 1 తలాంతు పుచ్చుకున్న వానికి జరిగినట్లుగానే మన తలాంతును ప్రభువు తీసివేస్తాడు, వెలుపటి చీకటిలోనికి త్రోసివేసేవానిగా ఉంటాడు. కాబట్టి మనకు కూడా దేవుడు అప్పగించిన తలాంతులు విశ్వాసంతో శ్రద్ధ కలిగి జ్ఞానపూర్వకంగా వాటిని కాపాడుకుంటూ రెట్టింపు చేసి దేవుని సంతోషపెట్టే వారంగా ఉండాలి. ఆమేన్. థ్యాంక్ యూ పిల్లలు. ప్రైజ్ ద లార్డ్. మళ్ళీ మనం ఇంకొక స్టోరీతో కలుసుకుందాం.